సో చాలా మంది ప్రెగ్నెంట్ ఉమెన్ గ్యాస్ట్రైటిస్ ఇబ్బందితో బాధపడుతుంటారు. సో ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో న్యాచురల్గానే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల న్యాచురల్గానే డైజెషన్ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది. అండ్ గ్యాస్ట్రో ఈసోఫెజియల్ స్ఫింక్టర్ అనేది కొంచెం ప్రెగ్నెన్సీలో రిలాక్స్డ్గా ఉండడం వల్ల కూడా యాసిడ్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ రీజన్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం అనేది ప్రెగ్నెన్సీలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎలాంటి టిప్స్ పాటిస్తే ఈ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం కొంచెం వరకు తగ్గించుకోవచ్చు చూద్దాం. ప్రెగ్నెంట్ ఉమెన్ ఫుడ్ తీసుకునేటప్పుడు చిన్న చిన్న జాగ్రత్తలు పాటించాలండి. సో ఒకేసారి హెవీగా తినడం కాకుండా కొంచెం కొంచెం స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటాం, కొంచెం కొంచెం ఎక్కువ సార్లు తినాలన్నమాట. సో స్మాల్ పోర్షన్స్లో మీ మీల్స్ని ఒక 3 మీల్స్ని ఒక 4 to 6 మీల్స్ కింద డివైడ్ చేసుకుని తినండి. అండ్ తిన్న వెంటనే చాలామంది ఏంటంటే పడుకుని పోతారు వెంటనే. సో ఇలా చేయడం వల్ల కూడా మనకి గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. సో తిన్న వెంటనే పడుకోకుండా అట్లీస్ట్ ఒక 25 to 30 minutes కూర్చొని కానీ మైల్డ్ వాకింగ్ కానీ చేసుకోవడం ద్వారా కూడా గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవచ్చు. అండ్ చాలామంది ఏంటంటే ప్రెగ్నెన్సీలో కూడా నార్మల్గా ఎంత స్పైసీగా తింటారో అట్లనే తీసుకుంటుంటారు. సో ప్రెగ్నెన్సీలో కొంచెం లెస్ స్పైసీగా తీసుకోవాలండి ఫుడ్. అండ్ ఈ 3 జాగ్రత్తలు పాటించినట్లయితే డెఫినెట్గా కొంచెం వరకు గ్యాస్ట్రైటిస్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా ఫ్రూట్స్లో ఏంటంటే సిట్రస్ రిలేటెడ్ ఫ్రూట్స్ అని ఉంటాయి. సో సిట్రస్ ఫ్రూట్స్ అనేవి అవాయిడ్ చేయడం ద్వారా కూడా మీరు గ్యాస్ట్రైటిస్ అనేది తగ్గించుకోవచ్చు. సో కొంతమంది ఏంటంటే సివియర్ గ్యాస్ట్రైటిస్ అయినప్పుడు దానివల్ల ఏమైనా అబోర్షన్ రేట్ ఇంక్రీజ్ అవుతుందా అని కూడా భయపడుతుంటారండి. సో యాజ్ సచ్ గ్యాస్ట్రైటిస్ వల్ల అబోర్షన్ అవ్వడం అనేది ఉండదు. బట్ మీకు సివియర్ గ్యాస్ట్రైటిస్ అయ్యి ఏమైనా వామిటింగ్స్లో బ్లడ్ కనిపించడము అంత సివియర్గా ఉన్నట్లయితే డెఫినెట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.